పాపిస్తూ అన్ని ఒక్కవేళ్ళ వల్ల బియ్యం ఉండవయి ఒక్కవేళ్ళ మాత్రమైన మా అమ్మగారి ఇంటికి పోయి అన్న 10 మందికి వండి పెట్టి అన్నదానం వేసవట్టనన్న పుణ్యం దొరుకుతుండేనేమో మా అత్తగారన్న ఈ బియ్యం దించుకొని అన్నం వండి 10 మంది తింటే అట్టనున్న నేనెంత పాపి అయిపోతే ఈ గంగల కలిపిపోతే దిక్కుదీము లేని తరువాల ఈ గంగల కలిపిపోతే తరువాల మాట్లాడబట్టే తండ్రి వచ్చిండు ఒక్క వెళ్ళ సిలికుంట కాడికి వచ్చిండు ఎద్దు దొక్కని పంట జాలి గంట మగవాడు ఒట్టోడు నాగలి చెక్కొద్దు ఆ యొక్క మగవాడు నాగలి కట్టొద్దు ఒక వేళ్ళ పాల మీద చెయ్యి పట్టొద్దు ముళ్ళు గట్ట చేత పట్టొద్దు ఎట్లా నల్లియొద్దు భూమి దున్నొద్దు ఆనలు కొట్టాలి పుట్టలు నిండాలి గుడ్డిళ్ళు మనాలి వా యొక్క చెరువులు నిండాలి అరుగులు వెళ్ళాలి ఎద్దు దొక్కని పంట యమజాలి గంట దూసవరి వడ్లయ్యి మంట చెప్పినాడు మునిరాజురా మంత్రాన్ని కట్టరాదు ఒకవేళ కలిగితే మరి ఒకవేళ పిండ కూర అన్న రావాలి దేవుడ గాడన యజమానవై రావాలి దేవతల కాడ మరి వా యొక్క నోముల కాడ కథల కాడ నోముకునే తానయ్యి దూసవర ఒడ్డు పనికి రావాలి దేవతలకు ముందు కలియోగము లోపల వా యొక్క అన్నం వండుకొని నైవేద్యం పెడతారు దేవతలకు నైవేద్యం అన్నయ్యి రావాలి సస్తేమో నాకు పిండ కూడా రామంట దివనార్తి పెట్ట జంగమా దీవనార్తి పెట్టినాడు రేణుక ఎల్లమ్మ తీసుకొని సన్నపాయల గుండుకు మహాముని కొండలల్లా సన్నపాయల గుండున్నది నెత్తి మీదకి పొద్దొచ్చింది ఎండ కొడుతున్నది కింద ధర్నిగా ఆడుతున్నది మాడమంటలేస్తున్నది తగ్గట్టు రైకకి తగ్గట్టు అయ్యయ్య దైవమా మెరిగే కాదు ఇప్పుడు అందమే కాదురా అయ్యో అంతా వాళ్ళ యొక్క మాత్రమైన సునాది పరికైన మరి వాళ్ళ యొక్క నలుగురు ఉన్నాయి ఇంకొక అమ్మ పొద్దున్న దాకా ఏమన్నా కష్టం చేస్తే పొద్దు నీకు మూలుగుడు రా అయ్యో అయ్యా జెండబామ్ ఉన్నదా ఉన్నదా పెట్టి రాయి అమ్మ అయ్యయ్యో దైవమా అందరూ కూడా తింటున్నావురా అయ్యా అయ్యయ్యో ఒకవేళ మాత్రమైన రేణుక ఎల్లమ్మ ఇక చీకటి అవుతుంది కథోడు పోదు రేణుక ఎల్లమ్మ ఏమి చేయవచ్చే అయ్యయ్యో దైవమా అమ్మవారు రేణుక ఎల్లమ్మ సత్యదేవదగ్నిముని రాజును తీసుకొని ఒకవేళ మామూని కొండరల్ల సన్న పైలగుండు
నాకు నడవ వశమైతే లేదు, నా కాళ్ళు గుంజుతున్నాయి, నా నడుములు గుంజుతున్నాయి, బామా నాకు తాకదు ఈ ఎర్రటి ఎండల ఒక వెళ్ళ చల్లబడ్డాక ఈ సన్నపైన గుండు కాసేపు కూర్చుందాం బామా. అయ్యయ్యో రే బామనే ఎక్కడో అవుతున్నది పేల తిరిగినట్టు అవుతున్నది అన్నప్పుడే వాడు మీద కూర్చున్నారు. అయ్యో నేను వండుకున్నప్పుడే అమ్మవారి ఎల్లమ్మ ఏమంటున్నది, నాదా ప్రాణేశ్వర నీకంటే ఎక్కువ నాకెవరున్నారు, నాకంటే ఎక్కువ నీకు ఎవరున్నారని తొడ మీద వండ పెట్టుకుంటుంది ఎల్లమ్మ. ఎల్లమ్మ అమ్మవారు రేణుక మరి అక్కడ శంత తీసింది, ఆ సన్నపాల గుండు కొట్టింది ఎల్లమ్మ. ఎల్లమ్మ ఆ సన్నపాల గుండు కొట్టినప్పుడే ఆ గుండు పక్కన మలిగింది, అయ్యింది ఆ పట్నం ఏర్పడ్డది గురుడు రామయ్య. తన మొట్ట ఎందుకొని తత్త జమదగ్ని రాజు నిరకెళ్ళి లేచిండురా అయ్యా. ఎక్కడ ఎండి మేడగలిగినాది, దిగిన మంగారి మేడగలిగింది, రానివాడు రక్క మేడగలిగినాది, చూడ కుంకుమ మేడలి గుర్రాలు 10 లక్షలు చెరువులు మిట్టలు బావులు కలిగినాయి, రాజమామిడి తోటలు 6 తోటలు కలిగినాయి రా అయ్యా. అక్కడనే వల్లాలే పెట్టాలని ఎత్తుకోటి కొడతారు. అమ్మవారు రేణుక ఎల్లమ్మ నేను వంద చూసింది, ఏ పట్టణం ఎత్తుకొసి ఏ ఇంటికి ఎత్తుకొసి ఏ బామా అనుకున్నప్పుడు సన్నపాలకుండా నీడకు అన్నింటి మావో కల్లా ఈ పట్నం ఎక్కడ దొరకొచ్చినమాట. అయ్యో నాదా ప్రాణేశ్వర ఏ పట్నం దొరకరాలేను, ఏ రాజ్యం దొరకరాలేను, ఏ దేశం దొరకరాలేను. మన గుండె మీద మనం ఇద్దరం ఉన్నప్పుడు నీతో నెత్తి తీసి నా తోట మీద వంట పెట్టుకున్నా. అక్కడ మన ఇద్దరు కాకో చెమట బుగ్గ చెమటలు వచ్చినాయి. ఆ చెమట తీసిన సన్నపాయల గుండు కొట్టిన నాదా సన్నపాయల గుండు కొట్టినప్పుడే ఆ గుండు 2గా పక్కన వలిగింది. ఆ పట్నం ఏర్పడ్డది నాదా నాదా.
ఎల్లమ్మ ఒకవేళ మాత్రమైన వంపున సెలవులు కలిగినాయి మిట్టిన బావులు కలిగినాయి వాయిపల్లి అత మామిడి తోట లోపల ఒక్కవేళ కలిసి కాపురం చేసుకొని నడిపిస్తాము నేర్చుకొచ్చిందాగా నా బిడ్డ చేయితోని అన్నము తినరాదు నా బిడ్డ ముఖము చూడరాదు లగ్గమ్మకట అయ్యింది నా ఎల్లి కాలేదు బామా ఒకవేళ మాత్రమైన లగ్గమ్మకట అయ్యింది నా ఎల్లి కాక ముందు నీతోని కాపురం చేసే రాబోయే కాలాన్ని నీ కడుపుల కొడుకులు బిడ్డలు పుడతారేమో బాబు పిల్లల చేసి ఉండదు బాబా నా తల్లిదండ్రి దగ్గర లేకపోయినా ఎక్క చెల్లెండ్రి దగ్గర లేకపోయినా అన్నదమ్ముల దగ్గర లేరు బాబా తల్లిదండ్రి దగ్గర ఉంటే కొడుకు ప్రయాణం పోతే కనుకున్న తల్లిదండ్రి దీవనార్థన్న తీసుకొని పోతాడు ఆడపిల్లలుంటే ఆడపిల్లల దీవనార్థి తీసుకొని వెళ్ళిపోతుంటే బాబా దగ్గర లేనందుకు చేసుకున్న పెందాము ఉన్నావు బాబా దీనిచ్చి దీవనార్థి బాబా రామ రామ మంత్రానికి పోతుంటే నన్ను దీవించి వింటవయ్యవో ప్రాణానాథ లేకపోయినా అనుకున్న తల్లిదండ్రులు లేకపోయినా బాబు
పెట్టి నన్ను సాగదోతామంటే ఈ ఎల్ల శుభం కోరమంటే అపమే కోర్తి బామా నీ నాలుకన మచ్చున్నది వచ్చి నీ నోటొక్క మాట అంటే నాకు తప్పదేమో బామా ఎల్లమ్మా పోతుండొచ్చు ఆడగొట్టి బుడదల మెట్ట దారిపోతుండొచ్చు దానికి ఏమి తప్పంటావు బాబు బాబా ఎల్లమ్మ చేతుకున్న గాదులు బాబా కమరాలే అత్త వీధి కోడలంటావు ఒక వెళ్ళ వంట చేస్తుంటే కాదు వారి యొక్క మాత్రమైన కట్టేస్తే కాదు వెళ్ళిపోతుండొచ్చు నమ్మలేనంటున్నారే వంటలు చేయరా ఎన్ని కూర్చుంటారా మన నాయనలు వస్తారు
తింటుండొచ్చు దారం అయిపోతుండొచ్చు పుట్టనల్లవు సరుకు మీద నమ్మలేను నమ్మలేను నేను నమ్మలేనంటే ఒక్క వెళ్ళ నుడుకు నూడు మాట తాను వేసావు ఎన్నున్న ఏరు తప్పది నూరేళ్ళున్న సాగు తప్పది బామా ఎల్లమ్మ నువ్వుల పోగు నుంచి తింటది దారం అయిపోతుంది దానికి పుట్ట నల్ల పూసలు భూమి మీద పోతాయి దానికి ఏమి నియమకమంటావు బాబు వాడకు సవదాగమ చెప్పింది సత్య చెప్పదగిన మని రాజు బామా ఎల్లమ్మ నేను మంత్రానికంటే పోయింతాయి బామా నాకు ఆయి కలిగని అని ఏమన్నా ఆయి కలిగితే అండుకున్న పడిగ లోపల రెండకల ముండకల కడుతుంది బామా ఇంటి ముంగల తులసి చెట్టు తుట్టి లోపల తొట్టి లోపల తుడిసే చెట్టు పెట్టి పొద్దుగల్ల తడిపెడి తాళం వేసి ఒక్క నెల మాత్రమైన పసుపు వేసి ఆదరపత్తిలు కాల్చి తులసి చెట్టు చుట్టూ 5 చుట్లు ప్రదక్షిణ చెయ్యవు బామా నాకేమల్ల మంత్రానికి పోయింతానా ఆయి కలిగితే ఒక్క నెల బామలారా చెట్టు కొనలు కిందికి అవుతున్నాయి మోదళ్ళు మీదికి అవుతున్నాయి అటుకున్న బడిగ లోపల రెండకల ఉండగలగదు బాబా
తప్పించండు ఒక్కదెల్ల మాత్రమైన దివనార్తి తీసుకున్నాడు వెళ్ళిపోతాడున్నాడు సత్య జమదగ్గి కాశీ కైలాసము నాకు మంత్రము చెప్పే మానవులు ఏడ దొరుకుతారు ఇత్తు చిన్నది వృక్షం పెద్దది కడగల్ల కాచాల మర్రి భూమిని కండ చూసిండు దేవాజమదగిని ముని రాజు ఇదే ధర్మభూమి ఇదే పుణ్యభూమి ఇదే నాకు చదువులు నేర్పాలే చిన్నది వృక్షం పెద్దది ఆనాడు ఆ యొక్క తల్లి ఎల్లమ్మాదేవి బిడ్డ చింతమని తీసుకొని వెళ్ళిపోయేవాడయ్య కడగల్ల కాచాల మరి కింద పుట్టను శుభ్రం చేసినాడు తల్లి ఎల్లమ్మాదేవి బిడ్డ చింతమనికి చెప్పిన వాడయ్యండు 3 రోజులు పోయి మేతలు మేసి రండి ఇదే కడగల్ల కాచాల మరి కింద వండుకోమంట చెప్పినాడు ఓంకార శివ పూజలు రామ రామ వెళ్ళిపోతారంట అని ఆశీర్వపడలేక ఎల్లమ్మ పోయి అక్క కడుపుల దొరింది బాబనోళ్ళతోని దీవెనార్తి తీసుకురాలి మరి ఒక్కదేళ ఏమి ఏం తేలేదంట అని 51 రూపాయలు మరి బ్రాహ్మణులకి చోట పుట్ల పంట వండని వాళ్ళ పిల్ల బాబల చల్ల సన్నికాడ పేరు వచ్చాను సన్నికాడ పెట్టాలి అయ్యో రేణుకాయల్లం పేగులునే ఆలేక రొమ్ములు రా నాకెవరు పుట్ట మీద తపస్సు చేసినాడు తారది 2 సత్య జమదగ్ని ముని రాజు